వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఈరోజు వచ్చేసి మనం అయితే క్లాక్ టవర్లో దిగి త్వరగా ఎన్ఎస్ మీద రష్ చేద్దాం అనుకుంటున్నాం, బోయ కొట్టేద్దాం. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అది ఒక రకంగా మనకి మంచిది, ఇక్కడ మనం తప్ప ల్యాండ్ అవ్వట్లా. ఇక్కడైతే మనం వచ్చేసి త్వరగా లూట్ కలెక్ట్ చేసుకున్నాక ఈ హౌస్ ఏదైతే ఉందో దీనిపైకి ఎక్కి చూద్దాం చుట్టుపక్కల ఎనిమిస్ ఏమైనా ఉన్నారేమో. మనమైతే ఎనిమిస్ కలెక్ట్ చేసేసుకున్నాం. లూట్ కలెక్ట్ చేసుకున్నాం. ఎనిమిస్ని అయితే వెతికేద్దాం త్వరగా. నాకు ఏసీటీ వెతుకుతున్నా కానీ నాకు దొరకట్లేదు చాలాసేపటి నుంచి. ఒక లాంగ్ రేంజ్ గన్ దొరికితే బాగుంటుంది. నేను త్వరగా కిందకి దిగి ఇక్కడ ఎనిమిస్ అని చూసేద్దాం. ఇక్కడ ఎనిమిస్ ఎవరు పెద్దగా ఉన్నట్టు లేరు గైస్. సో మనం ఫస్ట్ లూట్ వేసుకుందాం. లూట్ కలెక్ట్ చేసి తర్వాత వెతుకుదాం. అంతే గైస్, క్లాక్ టవర్లో మనం తప్ప ఎవరు దిగల. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేదో చూసేద్దాం. ఫస్ట్ వీళ్ళు చుట్టూ తిరిగేసి ఇక్కడ లూట్ కలెక్ట్ చేసుకుని ఆ ఇంట్లోకి వెళ్ళేసి ఎవరైనా ఉన్నారో లేదో చూసేద్దాం గైస్. ఈ చుట్టుపక్కల అయితే ఎవరు లేరు. ఇక్కడ ఏమైనా ఉన్నారు? అక్కడ లేరు. సో ఈ హౌస్లో వెతుకుదాం. కానీ ఇక్కడ కూడా ఎవరు లేనట్టే ఉన్నారు గైస్. అంతే గైస్, క్లాక్ టవర్లో మనం తప్ప ఎవరు లేరు. పైన ఏమో 36 మెంబర్స్ అని చూపిస్తుంది గైస్, కానీ ఒక్కళ్ళు కూడా ఇక్కడెక్కడా లేరు. నాకు తెలిసి అంతా పీక్లోనో ఫ్యాక్టరీలోనో ఉంటారు. సో ఇప్పుడు త్వరగా మనం ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్దాం. అక్కడే మన టీం మెంబర్స్ కూడా ఉన్నారు. వెళ్ళే ముందు ఇక్కడ ఎవరైనా స్కోప్ చేస్తున్నారో చూసి వెళ్దాం. నాకైతే ఇక్కడ ఎవరో కనబడలా. సో త్వరగా అక్కడికి వెళ్ళిపోదాం. మన టీమ్మేట్స్ కూడా అక్కడే ఉన్నారు. ఈ జిప్ లైన్ వచ్చేసి మన అయితే పీక్ దగ్గర దింపింది. పీక్ దగ్గరికి మన సోలోగా మాత్రం అస్సలు వెళ్ళదు గైస్. వెళ్తే స్క్వాడ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. చాలామంది మోస్ట్ ప్లేయర్స్ వాళ్ళు మనకన్నా బాగా ఆడే ఛాన్స్ ఉంది. సో త్వరగా మనం అయితే ఇక్కడికి వచ్చేద్దాం. మన టీమ్మేట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. మన సింగిల్గా అయితే అస్సలు వెళ్ళకూడదు గైస్. వెళ్తే ఖచ్చితంగా నాక్ అయిపోతాం. ఎక్కడైనా ఏసీఐటీ ఉంటుందో లేదో ఉండాలని విష్ చేద్దాం గైస్. కానీ ఇక్కడైతే ఏసీఐటీ దొరకలేదు. P90 మాత్రమే ఉంది. ఇక్కడైతే ఒక ఎనిమి వచ్చినట్టుంది. ఇదిగోండి గైస్, జిప్ లైన్ నుంచి ఇక్కడైతే దిగాడు ఎనిమి. మనం అయితే డ్యామేజ్ ఇద్దాం. డ్యామేజ్ పడలేక మనకైతే డ్యామేజ్ ఇచ్చాడు అవుతాను. సో త్వరగా మనం అయితే ఇక్కడ రైడ్ని వదిలేసి వెళ్ళి, మీరైతే ఫస్ట్ లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మనమైతే ఇక్కడికి వచ్చి మంచిగా మెడ్ కిట్ వేసుకున్నాం. ఎనిమి లాక్ అయ్యాడు గైస్ రైడన్లో. ఫస్ట్ మెడ్ కిట్ వేసుకుని దాన్ని డ్యామేజ్ చేద్దాం దానికి. నేనైతే ఫస్ట్ FGL వదిలే గైస్. 32 డ్యామేజ్ పడింది. ఇప్పుడు అది కూడా గైస్ P90 ఇప్పుడు వేద్దాం. డ్యామేజ్ ఇచ్చా కానీ మన టీమ్మేట్ అయితే కిల్ని కొట్టేశాడు గైస్. కిల్ ఫినిష్ చేద్దాం త్వరగా. పైనుంచి ఎవరో మనల్ని అయితే డ్యామేజ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 11 HP బతికాం. సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే మెడ్ కిట్ వేసేసుకుని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫస్ట్ లూట్ వేసుకున్నాం గైస్. ఇక్కడ ఎవరు ఇగ్నెస్ వదిలేరు, అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు గైస్ ఎనిమీస్. మనమైతే ఫస్ట్ బ్యాట్ దొరికింది, బ్యాట్ తీసేసుకుందాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారో చూద్దాం. ఇంకా ఇక్కడ కూడా ఉందా? 2 మెంబర్స్ ఉన్నారు అనుకోండి గైస్ ఇక్కడ. 2 మెంబర్స్ ఉన్నారు. P90 డ్యామేజ్ ఇచ్చి రైడ్ని అయితే వచ్చి గైస్ గ్లోవల్ రైడ్ని వెళ్ళిపోయి నాకు ఇవ్వాల్సింది. రైడ్ని ఇరుక్కుపోయింది. FGL అయితే వదిలేనాను. మెడ్ కిట్ వేసుకున్నాం. మళ్ళీ డ్యామేజ్ ఇచ్చాడు. FGL వల్ల డ్యామేజ్ అయింది. మళ్ళీ రైడ్ని అయితే వదులుదాం. ఇప్పుడు ఎయిర్ డ్రాప్ అయితే వేద్దాం. తర్వాత గ్రెనేడ్ కూడా వేద్దాం గైస్. ఇక్కడ ఉన్నాడు లేదా గ్లో. ఓకే, తను ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఎయిర్ డ్రాప్లో అయితే మనం లోట్ వేసుకుని త్వరగా వెళ్ళిపోదాం.
ఎస్విడి అయితే ఉంది. సో త్వరగా పికప్ చేసుకుని పైకి వెళ్దాం. ఆ పైన ఉన్న ఎనిమి మీద రష్ చేద్దాం. మన టీమేట్ ఆల్రెడీ ఒకటి నాక్ అయిపోయాడు. మనకైతే సిగ్నల్ సరిగ్గా లేవు గైస్. డ్యామేజ్ అయితే ఇచ్చాను, తను మనకి ఇచ్చాడు. గ్లూ వాల్ వేసి ఆలోపు మన టీమ్మేట్ తను నాక్ చేస్తాడు. నేనైతే కిల్ ఫినిష్ చేస్తా. మనమైతే లూట్ వేసుకుని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. జోన్ కూడా దగ్గర పడుతుంది గైస్. నా టీమ్మేట్ అయితే నా హీల్ పిస్టల్తో హీల్ చేస్తున్నాడు. సరే మరి మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. లూట్ బాక్స్లో 2 ఉన్నాయి. మనకి మెడ్ కిట్లు గ్లోవాల్స్ కావాలి కాబట్టి దొరికితే వచ్చేద్దాం. ఎఫ్జిఎల్ అయిపోయింది కాబట్టి వేరే వెపన్ ఏదో తీసా గైస్. సో జోన్ దగ్గర పడుతుంది గైస్. సో జిప్ లైన్ ఎక్కేసి పీక్ దగ్గరికి వెళ్ళిపోదాం త్వరగా. ఆల్రెడీ మన టీమ్మేట్స్ ఆల్రెడీ 2 అక్కడ ఉన్నారు. త్వరగా అక్కడికి వెళ్ళిపోయి ఎనిమీస్ని నాక్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారు లేదో చూద్దాం ఫస్ట్ ఇంట్లో. ఇక్కడి నుంచి అయితే మనం స్కోప్ చేద్దాం. ఈ ఇంట్లో అయితే ఎవరు లేరు గైస్. మనం అయితే ఇక్కడ ఉన్నారో చూద్దాం ఇంకొకసారి. ఎవరు లేకపోతే బయటకు వెళ్ళి స్కోప్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఎనిమీస్ ఎవరు అయితే లేరు, లోపలికి వెళ్ళి స్కోప్ చేద్దాం. వెనకాల నుంచి ఎవరైతే మనం కొడుతున్నాడు గైస్. ఎక్కడున్నాడు? ఓకే గైస్, అడుగుండి అక్కడ ఉన్నాడు. మనం అయితే ఫైర్ చేసాం కానీ మిస్ అవుద్ది. ఇప్పుడు ఇక్కడైతే స్కోప్ చేద్దాం. తను వచ్చేదాకా వెయిట్ చేద్దాం. మనమే చిన్న ఫైర్ చేద్దాం. ఇప్పుడైతే ఆయనే బయటకు వస్తాడు. మనమైతే ఒక 10 డ్యామేజ్ అయితే చేస్తాం తనకి. తను లోపలికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకోసం మన ఫ్రెండ్ అయితే నాక్ చేశాడు, తన్నే అనుకుంటా. త్వరగా వెళ్ళిపోదాం వాడి దగ్గరికి. తను ఒక నాకు క్లారిటీ లేదు కానీ తనకి బయటకు వచ్చాడు. మన టీమ్మేట్ అయితే నాక్ అయిపోయాడు. ఇంకొకటికి హాఫ్ డ్యామేజ్ పడిపోయింది, మోర్ దెన్ హాఫ్. మనం వెళ్ళి రివైవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ గో. ఆల్రెడీ జోన్ వచ్చేస్తుంది. కాయిన్స్ పికప్ చేసాం. ఎలాగో మన ఫ్రెండ్ వెళ్ళాడు కదా, మనం వెళ్ళలేదు గైస్. చూద్దాం. ఇక్కడ ఎనిమి అయితే వచ్చాడు. నాకు చేయడానికి ట్రై చేద్దాం. నేను రైడ్ వేస్తే తను మాత్రం పారిపోతాడు, మిస్ అవుద్ది. తను నాకు మోర్ దెన్ హాఫ్ డ్యామేజ్ చేస్తాడు. నేనైతే గ్లోవల్స్ వేసి ఎలాగోలా సేవ్ అవుతాను. మళ్ళీ వెనక డ్యామేజ్. నా దగ్గర గ్లోవల్స్ అయితే అయిపోయినాయి గైస్. రైడ్ని అయితే వదిలే. తను నన్ను నాక్ చేస్తాడు. మన టీమ్మేట్ అయితే ఒకటి నాక్ చేసి చాలా డ్యామేజ్ తీసుకుంటాడు. మనకైతే మళ్ళీ రివైవల్ దొరుకుతుంది. ఈసారి పీక్ పైన ల్యాండ్ అవుదాం. ఇదైతే అన్యాయం గైస్. ఓన్లీ P90 వెపన్ నుంచి పంపిస్తున్నాడు. కనీసం ఒక ఇన్హేలర్ మెడ్ కిట్ గ్లూ అది కూడా ఇవ్వట్లేదు దుర్మార్గుడు. మనం అయితే కిందకి దిగేసి లూట్ అయితే ఏరుకుందాం. ఎలాగోలా ఫైనల్ 10 దాకా అయితే చేరుకున్నాం గైస్. మన టీమ్మేట్ అయితే నాకే పడుతుంది. సో త్వరగా వెళ్ళి వద్దాం, రష్ చేద్దాం. ఇంకో టీమ్మేట్ కూడా నాకైపోతుంది. మనమైతే రైడ్ని వేస్తున్నాం. తనైతే రైడ్ని స్టక్ అయ్యాడు కానీ టచ్ వాడు తప్పించుకున్నాడు. బ్లూ వాలెస్ మెడ్ కిట్ వేసుకున్నాడు. మనమైతే డ్యామేజ్ ఇచ్చాం. తనైతే పారిపోయాడు. సో చూద్దాం ఎక్కడ ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు. ఒక హెడ్ షాట్తో అయితే టీం మొత్తాన్ని వైప్అవుట్ చేస్తాం. దారుణం గైస్, ఇది మరీ దారుణం. నా దగ్గర మెడ్ కిట్స్ లేవు, ఇక్కడ కూడా లేవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.